హలో ఎవ్రీవన్. సో మళ్ళీ వర్తమాని భవ పవర్ ఆఫ్ నౌ బుక్ రీడింగ్ కి వెల్కమ్. సో ఇప్పటి వరకు మనం తెలుసుకుంటుంది ఏంటి అంటే యాక్సెప్టెన్స్ అన్న దానికోసం తెలుసుకుంటున్నాం. అంటే ఈ ప్రస్తుత క్షణాన్ని ఉండాలి అంటే యాక్సెప్టెన్స్ ఏం రోల్ ప్లే చేస్తుంది అన్న విషయం అనే దాన్ని డీప్ గా తెలుసుకుంటున్నాం అన్నమాట. సో దీంట్లో ఇంకా డీప్ గా తెలుసుకుందాం. మీరు ఆందోళన చెందుతున్నారా? ఒకవేళ ఇలా జరిగితే అనే ఆలోచనలు అధికంగా ఉన్నాయా? అయితే తనను తాను ఒక ఊహా భవిష్యత్ పరిస్థితిలో ఊహించుకుంటూ భయాన్ని సృష్టిస్తున్న మీ మనస్సుతో పోల్చుకుంటున్నారు. అంటే ఆందోళన చెందుతున్నారా అంటే మనం ఓకే. మనం ఇలా చేస్తే అలా అయిపోద్దేమో అంటే ప్రికాషనరీ అని అనుకుంటాం గానీ తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అనేది ఒక ఒక కైండ్ ఆఫ్ సెకండ్ థాట్ అనేది మనం క్యారీ చేస్తున్నాం అన్నమాట. అంటే చాలా వరకు ప్రికాషనరీ మెజర్స్ అన్న దీంట్లో చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటాం మనం. ఆహ్, అంటే ముందొచ్చేది కొద్దిగా ప్రిడిక్ట్ చేసేదైతే మనం మెజర్స్ తీసుకోవచ్చు కదా అని. మనం మెజర్స్ ఎంతలా తీసుకున్నా సరే స్టిల్ మనకి ఎక్కడో దగ్గర అది అవుతదేమో అన్న కైండ్ ఆఫ్ ఇది అనేది ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల తెలియకుండా ఒక భయాన్ని సృష్టించుకుంటూ ఉన్నామన్నమాట అది. గుర్తింపు పొందుతున్నారు. ఏ ఏ విధంగానూ మీరు ఆ పరిస్థితిలో కలవలేరు. ఎందుకంటే అది అసలు లేనే లేదు. అదొక మానసిక భూతం. జీవాన్ని, ఆరోగ్యాన్ని హరింపజేసే ఈ పిచ్చిదనాన్ని కేవలం ఈ క్షణాన్ని స్వీకరించడం వల్ల ఆపగలుగుతారు. అంటే ఇటువంటి ధోరణి ఏదైతే ఉందో అది తెలియకుండా మనం ఒక సారీ తెలుగు అంటే యాహ్! తెలియకుండా మనం ఒక భయం అనే దాన్ని సృష్టించుకుంటూ ఉన్నామనమాట. అంటే మనం ఎలా అయితే బాధ, శరీరం అనే దాన్ని కున్నామో అలానే ఇక్కడ కూడా ఒక భయం అనే దాన్ని మనకు తెలియకుండానే ఒక ప్రికాషనరీ మెజర్ అనో లేదా నిజంగా ఒక భయాన్ని క్యారీ చేస్తూనో ఆహ్, లేదా అంటే ఒక ఫ్యూచరిస్టిక్ ఇమాజినేషన్ అన్న దీంట్లోనే ఇలా అయిపోవచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు అన్న దీంట్లోని చాలా ఎక్కువగా మనం చెయ్యాలనుకున్న దాన్ని మాత్రం చేయలేమనమాట అప్పుడు. ఎందుకంటే సమ్‌హౌ అది మనల్ని బ్యాక్‌కి అలా పుల్ చేస్తూనే ఉంటది. ఆ థాట్స్, ఆ ప్యాటర్న్స్ అవన్నీ గూడాను. సో, అదెప్పుడు ఆపగలం అంటే ఈ క్షణం అన్న దీంట్లో ఉన్నప్పుడే మనం దాన్ని ఆపగలుగుతాం అన్నమాట. అంటే ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో లివ్ చేయడం అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం దాన్ని ఆపగలుగుతాం. మీ శ్వాసని ఎరుకతో గమనించండి. ఎరుకతో అంటే ఒక అవేర్‌నెస్‌తో గమనించండి. మనం ఏదైతే ఇప్పుడు మెడిటేషన్‌లో టెక్నిక్ అనేది ఫాలో అవుతూ ఉన్నాం కదా! దాన్ని ఒక అవేర్‌నెస్‌తో గమనించండి. మనం ఏం చేస్తాము ఆహ్, ఇనీషియల్‌గా మనం చాలా అవేర్‌గా గమనిస్తాం. దాని తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ లూజ్ దట్ అవేర్‌నెస్. అంటే వి గో వెరీ డీపర్ ఇంటూ ఇట్. ఆ ప్రెమిసెస్‌లో ఏం జరుగుతున్నా మనం అవేర్‌నెస్‌లో ఉంటాం కొన్నిసార్లు. కొన్నిసార్లు అవేర్‌నెస్‌లో ఉండం కూడా మనం. ఓకే. సో, ఇక్కడేం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనం అవేర్‌గా ఆ శ్వాసను గమనిస్తామో, అటువంటి టెన్షన్స్ ఏమైనా ఉన్నా సరే, విల్ జస్ట్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. చాలా సార్లు మేబీ మాట్లాడుండొచ్చు. బట్ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా. యూజువల్లీ మనం ఎప్పుడైనా టెన్షన్‌గా ఉన్నప్పుడు గానీ, లేదా ఏదైనా ఒక విషయం కోసం ఎక్కువగా థాట్స్ అలా పైలప్ అవుతూ ఉన్నాయి అన్నప్పుడు, మనం ఆ టైంలో ఆ బ్రెత్‌ని 5 టైమ్స్ అంటే 5 టైమ్స్ అంటే ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు 5 కౌంట్స్ కౌంట్ చేసి, హోల్డ్ చేసి, మళ్ళీ ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు కూడా ఆ 5 కౌంట్స్‌తోని
ఎక్సేల్ చేయడం అనేది ఎప్పుడైతే అలాగా ఒక 5-10 టైమ్స్ చేస్తామో, మనకున్న టెన్షన్ ఇంటెన్సిటీ బట్టి. ఓకే. మనం ఎప్పుడైతే దాన్ని చేస్తామో, అప్పుడు తెలియకుండా మనం ఆ ప్రెజెంట్ మూమెంట్‌లోకొస్తామనమాట. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లోకొచ్చినప్పటికి అప్పటి వరకు ఉన్న వాటెవర్ థింగ్స్ మనకి ఏదైతే టెన్షన్‌ని క్రియేట్ చేస్తున్నాయో, అవన్నీ కొద్దిగా కామ్ డౌన్ అవుతాయన్నమాట. ఆ కామ్ డౌన్ అవ్వడం వల్ల మనం దాన్ని ఓకే. వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దాన్ని ఆలోచించడానికి, లేదంటే అక్కడ థాట్స్ అనేవి కంటిన్యూస్‌గా ఒక విషయానికి పైలప్ అవుతున్న దానికి అక్కడ మనం కట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో, ఆ విధంగా కూడా మనకి బ్రెత్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. బ్రెత్ అనే దాన్ని మనం ఎప్పుడైతే గమనించడం అనేది ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, అది ఆల్‌వేస్ మనతో ఒక వెరీ డియర్ ఫ్రెండ్ లాగా, అలానే ఒక గురువులాగా మన చెయ్యి పట్టుకొని ఎప్పుడూ అలానే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు రికగ్నైజ్ చేయాలి దాన్ని. మనం మనం దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. శరీరంలోనికి బయటికి వెళ్తున్న గాలిని గమనించండి. మీ అంతర్శక్తి క్షేత్రాన్ని అనుభూతి చెందండి. మీరు వాస్తవ జీవితంలో వ్యవహరించవలసింది కలవల్ కలవవలసింది ఊహాపరమైన మానసిక ఆలోచనలకు వ్యతిరేకమైన ఈ క్షణాన్ని మాత్రమే. ఈ క్షణంలో ఏ సమస్య ఉందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వచ్చే సంవత్సరమో, రేపో లేదా ఇప్పటి నుంచి 5 నిమిషాల్లో వచ్చే సమస్యలను గురించి ఆలోచించవద్దు. ఈ క్షణంలో ఏ లోపం ఉంది? మీరు ఎప్పుడు ఈ క్షణంతో కలవవచ్చు, కానీ భవిష్యత్తులో కలవలేరు. ఆ అవసరము ఆ అవసరమూ లేదు. సరైన పరిష్కారం, బలం, చర్య లేదా ఆధారం మీకు అవసరమైనప్పుడు అక్కడ ఉంటుంది. అంతకంటే ముందు కానీ, వెనుక కానీ ఉండదు. ఒకరోజు నేను ఖచ్చితంగా చేస్తాను. వర్తమాన క్షణాన్ని బాగుంది అనుకునేంతలా చేస్తుంది. ఆ లక్ష్యంపై ఉన్న మీ ధ్యాస చేయడంలో ఉన్న ఆనందాన్ని అది మీ నుంచి తీసేస్తుందా? జీవితాన్ని మొదలుపెట్టడం కోసం ఎదురు చూస్తున్నారా? అంటే మనం మనకు తెలుసు ఆ ఎండ్ గోల్ అనేది మనం అచీవ్ చేయాలి అనే విషయం అనేది. ఆహ్, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ ఆహ్, ఒకరోజు నేను చేస్తాను. ఆ రోజొస్తది ఎప్పుడో ఒకప్పుడు. ఆ రోజు నేను జేస్తాను అన్న విధంగానే మనం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. బట్ ఎప్పుడైతే నవ్, నవ్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ మనం ఎప్పుడైతే దాన్ని చేయటం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, అప్పుడేంటంటే ఎప్పుడో, ఎప్పుడో నేను ఆ ఆనందాన్ని చూస్తాను అనే దానికన్నా, ఇప్పటి నుంచే నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాను అన్న ధోరణిలోని మనం ఎప్పుడూ ఉండాలన్నమాట. ఓకే. ఇటువంటి మానసిక పరిస్థితిని అవలంబించుకుంటే, మీరు దీన్ని ఎంత సాధించినా వర్తమానం ఎప్పటికీ బావుంది ఉండదు. ఎప్పుడు భవిష్యత్తే సరైనదిగా కనిపిస్తుంది. అది శాశ్వతమైన అసంతృప్తికి, విఫలతకు చక్కటి మార్గదర్శి కాదంటారా? ఈ పాయింట్ చూడండి మళ్ళీ చదువుతున్నాను. ఇటువంటి మానసిక పరిస్థితిని అంటే ఇప్పుడు కాదు తర్వాత చేద్దాము. ఎప్పుడో ఎప్పుడో ఆ ఫైన్ టైమ్ వచ్చినప్పుడు చేద్దాము. లేదా మన లైఫ్ స్టార్ట్ అవ్వాలి. ఏదో కొన్ని కమిట్మెంట్స్ అలాగా. అటువంటి మానసిక పరిస్థితిని అవలంబించుకుంటే, మీరు దీన్ని ఎంత సాధించినా వర్తమానం ఎప్పటికీ బావుంది అన్నట్లుండదు. అంటే అది మనం ఎక్స్‌పీరియన్స్ చెయ్యం. ఎప్పుడో ఈ నిమిషం చేస్తాం. మళ్ళీ ఇంకోసారి ఇంకేదో వస్తది. దాన్ని మళ్ళీ పక్కన పెడతాం. మళ్ళీ ఇంకో నిమిషం చేస్తాం. ఇంకేదో వస్తది. దాన్ని మళ్ళీ పక్కన పెడతాం. అలా కాకుండా ఒక సర్టెన్ టైమ్ ఫ్రేమ్ అనేది
దానికి ప్రాపర్‌గా పెట్టుకొని దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయటం అనేది చేయాలి. లేదా మనం అలా చేయకుండా ఉన్నట్లుంటే ఇది బాలేదు. అంటే ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అన్న విధంగా మనం ఒక ధోరణిలోకి వెళ్తామనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి ఆ ఫ్యూచరిస్టిక్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న దీంట్లోనే ఆ డెసిషనే మనం రైట్ అని అనుకుంటాం గూడా. మీరు నిత్యం ఎదురు చూస్తుంటారా? మీ జీవితంలో ఎంత భాగం వరకు ఎదురు చూస్తూ గడుపుతారు? పోస్ట్ ఆఫీస్ దగ్గర వరుస వరుసలో ట్రాఫిక్ జామ్‌లో, విమానాశ్రయంలో ఎవరి రాక కోసమో పని పని అయిపోవడం కోసమో చూసే ఎదురు చూపుల్ని నేను చిన్న మొత్తంలో ఎదురుచూపు అని అంటుంటాను. మంచి ఉద్యోగం కోసం, డబ్బు బాగా సంపాదించడం కోసం, ప్రాముఖ్యత కోసం, జ్ఞానం పొందడం కోసం చూసే ఎదురుచూపుల్ని నేను పెద్ద మొత్తంలో ఎదురుచూపు అని అంటుంటాను. అంటే అన్ని ఫ్యూచర్‌లో ఒస్తాయి. అలా అవుతది అన్న విధంగానే చూస్తూ ఉంటాం అన్నమాట. సర్వసాధారణంగా మనుషులు జీవితం మొదలుపెట్టడం కోసం ఎదురు చూస్తుంటారు. అంటే ఎక్కడో లైఫ్ ఉంది. దాన్ని నేను స్టార్ట్ చేయాలి అన్న విధంగానే ఒక హ్యూమన్ అనేది థింక్ చేస్తారు తప్ప, ఆల్రెడీ నేను ఆ లైఫ్ అనే దాన్ని నాతో పాటు రన్ చేస్తూ ఉన్నాను. నేనేవేవైతే చేయాలనుకుంటున్నానో అవన్నీ ఇప్పటి నుంచే ఇంక్లూడ్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ థాట్ ప్యాటర్న్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుందట. తక్కువ మందికి కూడా అనట్లేదు. అసలు ఉండదనే అంటున్నారు. ఓకే. ఎప్పుడు కూడా లైఫ్‌ని స్టార్ట్ చేయాలి అన్న విధంగానే చూస్తూ ఉంటామట. ఎదురు చూడటం ఒక మాన్ మనస్థితి. దీనికి మూలార్థం మీకు భవిష్యత్తు కావాలి. అంటే భవిష్యత్తులో ఏదో ఒకటి వస్తుంది అన్నప్పుడే మనం దీన్ని చేయగలుగుతాం అన్నమాట. అంటే భవిష్యత్తుకి ఒక గోల్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏవో స్టెప్స్ ఏసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అది వచ్చిన తర్వాతనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న ధోరణిలో ఉంటామన్నమాట. ఈ క్షణం అక్కర్లేదు. మీ దగ్గర ఉన్నది మీకు వద్దు కానీ లేనిది కావాలి. అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఏవైతే థింగ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయో వాటిని మనం అంటే ఎ అంటే రికగ్నైజ్ చేయట్లేదు. ఆహ్, అప్రిషియేట్ కూడా చేయట్లేదు వాటిని. జస్ట్ ఏంటంటే ఎక్కడో ఉంది. అదొస్తే తప్ప నేను హ్యాపీగా ఉండను అని అనుకుంటూ ఉన్నామనమాట మనం. మీరు ఉండటానికి ఇష్టపడని ఇక్కడ ఇప్పుడులకు ఇష్టపడే ఊహా భవిష్యత్తుల మధ్య సంఘర్షణ. అంటే ఉన్నదాన్ని మనం దాన్ని ఎటువంటి విధంగా పట్టించుకోవట్లేదు. కానీ రేపేదో వస్తది. దాన్ని పట్టించుకోవాలి అనేసి అనుకుంటున్నాం. అదొస్తేనే మన ఇది అనేసి అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అది మాట్లాడుకున్నాం. సో, ఎప్పుడు గూడా ఇది ఇవి రెండిటికి ఈ భవిష్యత్తుకి, ఇప్పుడు ఉన్న ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి ఎప్పుడు కూడా ఆ కాంట్రోవర్సీ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందన్నమాట. దీనివల్ల వర్తమానాన్ని కోల్పోతారు. అంటే ఎప్పుడు అది ఆహ్, అద్ అది ఇది రైటా? అది రైటా? ఇది రైటా? అది రైటా? అన్న దీంట్లోని ఆలోచించుకుంటూ కొన్నిసార్లు మనం ఆ 2 కూడా అనుకోము. ఒకటే అనుకుంటాం. భవిష్యత్తే అనుకుంటాం చాలా వరకు. అదొస్తేనే నాకిదుంది. అదొస్తేనే ఇదుంటది అని జెప్పి. సో, అలాంటప్పుడేంటంటే, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండే హ్యాపీనెస్ ఏదైతే ఉందో, వాటిని కోల్పోతామనమాట. మీ జీవితపు గుణాన్ని అమితంగా తగ్గించుకుంటారు. ఓకే. జీవిత పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో తప్పేమీ లేదు. మీరు మీ జీవిత పరిస్థితిని కోగలరేమో కానీ, జీవితాన్ని కాదు. జీవితం ప్రమాదమైనది. లోతైన ఉనికి ఈ జీవితం. అది పూర్తిగా, సంపూర్ణంగా, అఖండంగానే ఉంది. మీ జీవిత పరిస్థితి మీ అనుభవాలను, పరిస్థితులను కలిగి ఉంటుంది. లక్ష్యాలను పెట్టుకొని వాటి సాధన కోసం కృషి చేయటంలో తప్పేమీ లేదు. జీవితాన్ని, ఉనికిని అనుభూతి చెందడం
కోసం పరిస్థితులను బదులుగా ఉపయోగించడంలోనే పొరపాటు ఉంది. అంటే మన లైఫ్ సిట్యుయేషన్స్ వేరు. మన లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయటం వేరు. మనం ముందు కూడా ప్రీవియస్ చాప్టర్స్‌లో దీనికోసం తెలుసుకున్నాం గదా! అంటే మన లైఫ్ సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంటు. మన లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయటం అనేది డిఫరెంట్. బోత్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఆ రెండిటిని ఒకటే అనుకోకూడదు. మనం ఏమనుకుంటాం అంటే, మనకున్న అక్కడ సిట్యుయేషన్సే మన లైఫ్ అనేసి అనుకుంటాం. నో. ఎప్పుడైతే మనం మన లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. చాలా తొందరగా వాటి నుంచి నేర్చుకోవాల్సింది గానీ, వాటి నుంచి గెయిన్ చేయాల్సిన విజ్డమ్ అనేది మనం గెయిన్ చేసి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. దేర్ వోంట్ బి ఎ స్టాపేజ్ అక్కడ. ఎప్పుడైతే మనం లైఫ్ అనేది ఒక పరిస్థితి అన్న విధంగా తీసుకున్నప్పుడు, అంటే ఒక సిట్యుయేషన్స్ ఒకటే అన్న విధంగా తీసుకున్నప్పుడు, మనం అక్కడే అలా ఆగిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకు ఈ సిట్యుయేషన్ నాకే ఎందుకొస్తుంది అన్న కైండ్ ఆఫ్ వేలోనే. ఉనికిలో ప్రవేశించగల ఏకైక మార్గం ఈ క్షణం మాత్రమే. సో, ఎప్పుడైతే మనం ఈ రెండిటిని డిఫరెన్షియేట్ చూసుకొని లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది చేస్తామో, ఆ కాన్షియస్‌నెస్ అనే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయటం అనేది చేస్తామో, అప్పుడు మనం ఈ చాలా ఈజీగా మనం ఈ ప్రస్తుత క్షణాన్ని అనే దాన్ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామనమాట. అలా కాకపోతే ఇంటి పునాదిపై ఏమాత్రం శ్రద్ధ వహించకుండా దాని అందమైన భారీ ఆకారంపై పనిచేస్తూ ఎంతో సమయాన్ని వెచ్చించే ఒక ఆర్కిటెక్ట్‌లా ఉంటారు. ఫౌండేషన్ అనేది ప్రాపర్‌గా లేదనుకోండి. ఇప్పుడు మనం ఎంత మంచి ఇల్లు కట్టినా దేర్ ఇస్ నో యూజ్ కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నా సరే అదెప్పుడు పడిపోద్దా అన్న విధంగానే మనం ఎప్పుడూ ఉంటాం అన్నమాట. సో, మనం ఎప్పుడు ఉండాల్సింది లైఫ్ సిట్యుయేషన్స్‌తో కాదు. లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తోని, లైఫ్ కాన్షియస్‌నెస్‌తోని మనం ఉండాలన్నమాట. ఉదాహరణకు చాలా మంది సౌభాగ్య, సాఫల్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది భవిష్యత్తులో ఏమీ కాదు. మీ ప్రస్తుత యథార్థాన్ని మీరు ఎవరు, ఎక్కడున్నారు, ఈ క్షణంలో ఏం చేస్తున్నారు అన్న వాటిని గౌరవించి, సమ్మతించి, పూర్తిగా స్వీకరించినప్పుడు మీ దగ్గర ఉన్న వాటి పట్ల కృతజ్ఞ కృతజ్ఞులవుతారు. ఉనికి పట్ల కృతజ్ఞులవుతారు. ఈ క్షణపు జీవితం యొక్క నిండుదనం దాని పట్ల కృతజ్ఞతే నిజమైన సౌభాగ్యం. అది భవిష్యత్తులో రాలేదు. తరువాత ముందు ముందు కాలంలో ఈ సౌభాగ్యమే మీకు వివిధ రూపాల్లో ప్రస్తుతమవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాని పట్ల మీరు అసంతృప్తి పడి, ప్రస్తుత లేమిని కోపగించుకొని, విసిగిపోతే అది మీరు ధనవంతులయ్యేందుకు ప్రేరేపించవచ్చు. కానీ మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఆ అంతర్గత లేమి స్థితిని ఇంకా అనుభవిస్తూనే ఉంటారు. అసంపూర్ణతను అనుభవిస్తూనే ఉంటారు. డబ్బు కొని తెచ్చిపెట్టే ఎన్నో అద్భుతమైన అనుభవాలు మీకు కలగవచ్చు. కానీ అవి ఎప్పుడూ వచ్చిపోతూ మీకొక శూన్యతను మిగులుస్తూ మరింతగా శారీరక, మానసిక సౌఖ్య సౌఖ్యాల కోసం వెంపర్లాడేలా చేస్తాయి. మీరు మీ ఉనికిలో ఉండకుండా జీవితంలోని ఈ క్షణపు సంపూర్ణతను కోల్పోతారు. ఓకే. కనుక ఎదురు చూడటం అనే మానసిక స్థితిని వదిలేయండి. దాంతో ఎదురు చూడడంలోకి వెళ్తున్న తక్షణమే జాగ్ర జాగ్రత్తమవుతుంది. బయటకు దూకండి. అలా ఉంటే ఎప్పుడు అలా ఉంటే ఎప్పుడూ దేనికోసమో ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. కనుక ఈసారి క్షమించండి. ఎవరినైనా క్షమించండి. మిమ్మల్ని ఎదురు చూసేట్లు చేశాను అంటే
పర్వాలేదు. నేను ఎదురు చూడకుండా ఇక్కడ నుంచొని ఆనందిస్తున్నాను అను, నాతో నేను సంతోషం అనుభవ అనుభూతి చెందుతున్నాను అను బదులివ్వండి. సో, అంటే మనం ఎవరికైనా అంటే ఫర్‌గివ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్తున్నప్పుడు సారీ గాని ఏదైనా చెప్తున్నప్పుడు ఏంటంటే మనం ఎదురు చూస్తున్నాము అనే విధంగా కాకుండా ఆహ్, నేను నాతో నేను చాలా హ్యాపీగా ఉన్నానని, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను అనే విధంగా బదులివ్వాలట. అంటే మనం ఆళ్ళు మనల్ని హర్ట్ చేశారనో, లేదంటే వాళ్ళొచ్చి మనల్ని ఫర్‌గివ్ చేయాలనో అవన్నీ మనకు అనవసరమైన విషయం. ఈ క్షణం, ఈ క్షణంలోని ఈ క్షణంలో ఏం చేస్తున్నాం? మనతో మనం ఉన్నాం. హ్యాపీగా ఉన్నాం. ఆనందంగా ఉన్నాం. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం మనం. అది చెప్పమంటున్నారు. అంటే లాస్ట్ మినిట్‌లో నాకు ఇందాక లాస్ట్ లాస్ట్ ప్రీవియస్ మినిట్‌లో నాకు దగ్గొచ్చింది. దగ్గొచ్చింది కదా! నాకు ఈ వీడియోలో దగ్గొచ్చింది. నేను ఐ మీన్ ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు దగ్గొచ్చింది. నేను బాగా చెప్పలేదేమో, చెందలేదేమో అన్న దీంట్లో నేను ఆలోచిస్తూ ఉన్నాననుకోండి. ఈ ముందు వెళ్ళే ఈ ముందు చదువుతూ ఉన్న దాన్ని నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేను. నేను దానికి కనెక్ట్ అవ్వలేను. నేను చదువుతూ ఉన్నా సరే బట్ మైండ్ అనేది ఇవన్నీ థింక్ చేస్తూ ఉన్నప్పుడు, నేను ఈ టాపిక్ అన్న దాంతో అస్సలు కనెక్ట్ అవ్వలేను. చూడండి జస్ట్ లాస్ట్ మినిట్‌లో జరిగిన థింగ్ అనే దాన్ని మనం అంతలాగా మనకి ఇంపాక్ట్ చేస్తుంటే, ఒకవేళ మనం ఆ విధంగా దాంతోనే ఆహ్, అదే ఆలోచించుకుంటూ ఉంటుంటే ఆ కనెక్టివిటీ అనేది ఉండదు. అలాంటిది మనం ఎప్పుడెప్పుడో థింగ్స్ ఎన్నో రోజుల నుంచి మనం అలా క్యారీ చేసుకొని, తెచ్చుకొని ఉండడం వల్ల, మనం ఎంతలాగా మన లైఫ్‌లో ఎనర్జీ అనేది వేస్ట్ చేసుకుంటున్నాం. అలానే మనం చాలా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఉండొచ్చు. కానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన థాట్స్ అవన్నీ క్రియేట్ అయ్యే కన్నా, ఈ ఈ థాట్స్ వీటితోని పైలప్ అయిపోయి ఉండడం వల్ల, మనం ఆ ఎక్స్‌పీరియన్స్ అంతటిని కూడా మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా ఈ క్షణంలో ఉండే విధంగా మనం ఉండగలగాలి. ఉండగలగాలి అనేసంటే దీంట్లో ఫ్యూ మోర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఆహ్, ఇప్పుడు మనం ఏంటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. స్టార్టింగ్‌లో ఏం చెప్పారు? నీకొచ్చే థాట్‌ని అబ్జర్వ్ చెయ్యు అన్నారు. దాని తర్వాత నీ అంటే ఎటువంటి థాట్స్ వస్తున్నాయి అనే దాన్ని అబ్జర్వ్ చేయమన్నారు. దాని తర్వాత ఒక పర్టిక్యులర్ థాట్ వస్తుంది అనేసన్నప్పుడు ఆ పర్టిక్యులర్ థాట్‌ని అబ్జర్వ్ చేయమనసన్నారు. టు కట్ ది అదర్ థాట్స్. రైట్? అలాగా ఒక స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఎక్కడి వరకొచ్చాము? ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. మనలో మన అంటే ఆహ్, అంటే యాక్సెప్టెన్స్ ఇన్ ద సెన్స్ ఆహ్, ఈ క్షణం ఇలా ఉంది అని. అంటే ఈ సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయడం. దాంతో ఆ క్షణమే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి వదిలేయటం. ఆ కైండ్ ఆఫ్ జోన్ వరకు కూడా వచ్చామనమాట. సో, ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ ప్యాటర్న్. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాము. సో, ఇక్కడ కూడా మనకి చెప్తుందేంటి? మనం ఎప్పుడైతే ఆహ్, ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్న కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా, వాళ్ళొచ్చి ఆ ప్రీవియస్ టాపిక్స్ కోసం మనం మాట్లాడుతున్నా సరే, మనకి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నా సరే, మనం ఈ క్షణంలో ఉండి ఏం ఫీల్ అవుతున్నాం అన్న దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను ఏమాత్రం పట్టించుకోలేదు. దట్ ఈస్ డన్. అది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం అనుభవిస్తున్నాను అన్న దాని మీద నా ఫోకస్ ఉంది అన్న విషయాన్ని మనం ముందు తెలుసుకోగలగాలి. అవతల వాళ్ళు తెలుసుకుంటారో లేదో మనకు తెలీదు. బట్ మనం ముందు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకోగలుగుతామో అదర్ థింగ్స్ అనేవి మనం అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతది. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ అబౌట్ అదర్స్. ఇట్స్ ఫర్ అస్. అవర్ సెల్ఫ్. ప్రత్యక్షత ప్రస్తుత క్షణాన్ని తిరస్కరించడానికి అలవాటు ప్రకారం మనసు వేసే కొన్ని ఎత్తులు మాత్రమే ఇవన్నీ. సాధారణ ఎరుకలేమిలో వాటిని అంతగా పట్టించుకోము. అది అంతరంలో స్థిరపడిపోయిన అసంతృప్తి. కానీ ఎంత ఎక్కువగా మీరు మీ మానసిక ఉద్వేగ స్థితిని గమనికలో ఉంచుతారో, అంత సులభంగా భూత భవిష్యత్తులో చిక్కుకున్న సంగతిని తెలుసుకుంటారు.
ఈ పాయింట్ చూడండి మళ్ళీ. ఎంత ఎక్కువగా మీరు మీ మానసిక ఉద్వేగ స్థితిని గమనికలో ఉంచుతారో, అంత సులభంగా భూత భవిష్యత్తులో చిక్కుకున్న సంగతిని తెలుసుకుంటారు. అంటే మన మైండ్ అనేది ఏం చేస్తుంది? మన మన థాట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? మనం దేనికి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం? అన్న విషయాన్ని మనం డీప్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనం భవిష్యత్తులో ఎక్కువుంటున్నామా? లేదా పాస్ట్‌లో ఎక్కువుంటున్నామా? ఈ ప్రెజెంట్‌లో ఎక్కువుంటున్నామా? అన్న విషయాల మీద మనకి ఇంకా ఇంకా గ్రిప్పొస్తుందనమాట. సో, ఎక్కడ మనం ఇరుక్కున్నాము అన్న విషయాలు కూడా తెలుసుకోడానికి ఈ ప్రాసెస్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అంటే అచేతనం ఉండటాన్ని తెలుసుకుంటారు. కాలం అనే కల నుండి ప్రస్తుతానికి మేల్కొంటారు. అంటే ఈ టైం అనేదే లేదు. జస్ట్ ఆ ప్రెజెంట్ మూమెంటే ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ వన్. మనం డిఫరెన్షియేట్ చేసుకుంటేనే టైమ్ ఎవ్రీథింగ్ అనేది క్రియేట్ అయింది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. కానీ జాగ్రత్త సుమ, మనస్సులో గుర్తుంచుకునే అసత్యపు బాధా శరీరం కాలం మీదే బ్రతుకుతుంది. ఓకే. అంటే దానికి ఈ భవిష్యత్తు ఈ అంటే ఫ్యూచర్ అండ్ పాస్ట్ అన్న దేని మీదే ఈ బాధా శరీరం అనేది బ్రతుకుతూ ఉంటుందన్నమాట. దాని నుంచి మిమ్మల్ని బయటకు లాగేందుకు అది ఏమి చేయగలదో అన్నీ చేస్తుంది. అంటే అంత తొందరగా మనల్ని ఓకే. నువ్వు రియలైజ్ అయిపోయావు కదా! ఇంకెళ్ళిపో అన్న విధంగా వదిలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇట్. అంటే మనం కూడా అంతే పేషెంట్‌గా దాని నుండి బయటకొచ్చే ప్రయత్నం అనేది మనం కూడా చేయాలన్నమాట. మిమ్మల్ని కాలంలో బందీలుగా ఉంచటానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడు కూడా అబ్ ఆహ్, పాస్ట్‌లోనో, ఫ్యూచర్‌లోనో అలా ఉంచడానికని చెప్పి ఎప్పుడు కూడా టైమ్ బౌండేషన్ అనేది పెట్టి మనల్ని అలా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో, అందుకని ఈ ఈ బాధా శరీరం అనే దాని నుండి మనం బయటికి రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బాధా శరీరం అంటే ఏంటి? మన ఎమోషన్స్ అవన్నీ గూడా దీంట్లోకే వస్తాయన్నమాట. సో, మన ఎమోషన్స్‌ని ఏ విధంగా మేబీ కొన్ని సిట్యుయేషన్స్ కావచ్చు, కొన్ని అదర్ థింగ్స్ కావచ్చు. వాటి వల్ల అవి స్ట్రాంగ్ అవుతూ రావచ్చు. సో, వాటి నుండి మనం బయటికి రావాలి అనేసంటే, మనం మనం మానసిక స్థితి అంటే మనలో ఉన్న ఎమోషన్స్, థాట్ ప్యాటర్న్స్ వాటన్నిటిని కూడా కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్కడ మనం స్టక్ అయ్యి ఉన్నాము అనే విషయాన్ని డీప్‌గా తెలుసుకోగలగాలి. సో, దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఇంకొక సెషన్‌లో కలుద్దాం.